బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ సరూర్ నగర్ చెరువు వద్ద కలకలం రేగింది. అమ్మవారి విగ్రహాల నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా భారీ క్రేన్ ఒకటి గాలిలోకి లేచింది. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతానికి ఆ విజువల్స్ మనం రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ సరూర్ నగర్ చెరువు వద్ద కలకలం రేగింది. అమ్మవారి విగ్రహాల నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా భారీ క్రేన్ గాలిలోకి లేచింది. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, అంత భారీ క్రేన్ ఎందుకని లేచింది అంటున్నారు? అలాగే విగ్రహం ఏమైనా భారీ స్థాయిలో ఉందా? అసలు ఏం జరిగింది అక్కడ? సరూర్ నగర్ చెరువు వద్ద యొక్క అపశృతి కూడా చోటు చేసుకుంది. అయితే నిమజ్జన సమయంలో క్రేన్ ఒక్కసారిగా పైకి లేవడము పూర్తిగా దీనికి సంబంధించి భయాందోళన కూడా ప్రజలు కూడా గురయ్యారు. అయితే ఈ రోజు ఉదయం 6 గంటలకు విగ్రహాల నిమజ్జనం తరలిస్తుండగా ఒక్కసారిగా గాల్లోకి లేచిన క్రేన్ మాత్రము విగ్రహాలకు సంబంధించి కూడా ఒక విగ్రహం కూడా దీనికి సంబంధించి పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా అంటే అజాగ్రత్తగా ఉండడం వల్లనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారిగా క్రేన్ కూడా పైకి లేచిన క్రేన్ ని వెంటనే కిందకు దించి దాన్ని కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా కంట్రోల్ చేస్తారు. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు మాత్రం కాలేదు. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా ఊపిరి తీసుకున్నారు. అయితే భారీ బందోబస్తు నేపథ్యంలో పోలీసులు విగ్రహాలకు సంబంధించి నిమజ్జన కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఒక అమ్మవారికి సంబంధించిన విగ్రహాల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. అయితే ఈ క్రమంలోనే ఒక క్రేన్ ఒక్కసారిగా గాల్లోకి లేవడంతో అందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. ఇప్పుడైతే సిచ్యువేషన్ మాత్రం కంట్రోల్కి వచ్చింది. అసలు ఈ క్రేన్ ఎందుకు లేచింది అంటున్నారు? దానికి కారణం ఏం చెప్తున్నారు అధికారులు కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ? అయితే దీనికి సంబంధించి మాత్రము కొంత అజాగ్రత్త వల్లనే ఈ యొక్క క్రేన్ ఎవరైతే ఆపరేటర్ ఉంటాడో అతను అజాగ్రత్త చేయడం వల్లనే ఈ యొక్క క్రేన్ లేచింది అనేది మాత్రం ప్రధానంగా ఇటు స్థానికులు కావచ్చు, పోలీసులు చెప్పిన పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క సంబంధించిన క్రేన్ ఎవరైతే ఆపరేటర్ ఉన్నారో అతన్ని తీసేసి మరి కొత్తగా వేరొక అతన్ని కూడా ఇప్పుడు తీసుకొచ్చారు. అతను యొక్క నిమజ్జనకు సంబంధించి పూర్తిగా జాగ్రత్తగా నేపథ్యంలోనే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.